ఒకప్పటి పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు నటీనటులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందలలో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటీనటుడు ఎవరంటే సుకుమారి. మలయాళ చిత్రసీమకు చెందిన ఈమె 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచు, ఇటాలియన్, బెంగాలీ, తులు, ఇంగ్లీష్ భాషల్లో కలిసి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యాక్ట్రెస్ మనోరమ. గోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి 7 ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం. యాక్టర్ జగత్ శ్రీకుమార్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగత్ శ్రీకుమార్ 4 దశాబ్దాల కెరీర్ లో 1500కి పైగా మూవీస్ లో కనిపించారు. ఇక బ్రహ్మానందం. తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కామెడీనిగా చేసిన గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. కెమెడియన్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డు కూడా ఈయన పేరట ఉంది. నెక్స్ట్ శక్తి కపూర్. బాలీవుడ్ కి చెందిన శక్తి కపూర్ 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, L2, M పురాణ్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 700కి పైగా మూవీస్ లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తుంది. హిందీ నటుడు అనుపమ్ ఖేర్. హిందీ నటుడు అనుపమ్ ఖేర్ 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. 4 దశాబ్దాల కెరీర్ లో 540 పైగా సినిమాల్లో కనిపించారు. నటుడుగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగాను పలు చిత్రాల్లో తెరకెక్కించడం విశేషం. మలయాళం మమ్ముటి. మహమ్మద్ కుట్టి పనంపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450 పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.